టీబీ నిర్మూలన అనేది మనకింకా కలగానే మిగిలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా టీబీతో బాధపడుతున్న వాళ్లలో, మరణిస్తున్న వాళ్లలో మన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. మన దగ్గర టీబీకి సంబంధించి ఆలస్యమే అతిపెద్ద సమస్యగా ఉంటుంది. జబ్బు మొదలైన దగ్గర నుంచి సమస్యను నిర్ధారించి మందులు ఆరంభించే నాటికి సగటున సుమారు 3 నెలల కాలం పడుతుంది. క్షయ మీద, టీబీ లక్షణాల మీద సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో అనుమానిత లక్షణాలు, స్క్రీనింగ్ పరీక్షల సాయంతో టీబీ వ్యాధిని ముందుగానే ఎలా పసిగట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ట్యూబర్క్యులోసిస్, దీన్నే మనం వాడుకలో టీబీ అని, క్షయవ్యాధి అని పిలుస్తాం. చక్కటి మందులు అందుబాటులో ఉన్నప్పటికీ క్షయవ్యాధిని నేటికి మనలో చాలామంది భయంకరమైన అంటువ్యాధిగానే చూస్తున్నారు. నిజానికి టీబీని సకాలంలో గుర్తించి 3 నుంచి 6 నెలల పాటు మందుల కోర్సు వాడితే చాలు క్షయవ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. మరి టీబీని ఎలా గుర్తించాలి? 3 వారాలకు మించి దగ్గుతో బాధపడటం, దగ్గుతో పాటు కళ్ళెపడటం, దగ్గినప్పుడు రక్తం కనబడటం, ఆకలి తగ్గిపోవటం, క్రమంగా బరువు తగ్గడం, ఇవన్నీ టీబీ అనుమానిత లక్షణాలే. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కఫం, ఎక్స్రే పరీక్షల సాయంతో 60 నుంచి 70% కేసుల్లో టీబీని తెలుసుకోవచ్చు. మరింత ఖచ్చితంగా టీబీని నిర్ధారించుకునేందుకు టీబీ సెరోలజీ, పీసీఆర్, మాంటెక్స్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో జీన్ ఎక్స్పర్ట్ అనే కొత్త పరీక్ష ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ పరీక్ష సాయంతో కేవలం 2 గంటల్లోనే టీబీ సోకింది లేనిది తెలుసుకోవచ్చు. శరీరంలో నిద్రాణంగా ఉన్న టీబీ వ్యాధికారకాలను గుర్తించేందుకు విదేశాల్లో ట్యూబర్క్యులిన్, టీబీ గోల్డెన్ టెస్ట్ వంటి అత్యాధునిక నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.